ప్రాచీన సాహిత్యం లోకంలో వాగ్మయం, సరస్వతం, సాహిత్యం అను మూడు పదాలను సామాన్య జన వ్యవహారంన ఒకే పర్యాయపదాలుగా వాడుతున్నారు. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే వాటి అర్థ విస్తృతిలో కొంత భేదం ఉన్నది. వాగ్మయం, వాక్ అనే శబ్దానికి మయట్ అనే ప్రత్యయం చేరిస్తే వాగ్మయం అనే పదం ఏర్పడుతుంది. వాగ్మయం అంటే వాక్కుల చేత, పదజాలం చేత కూడుకున్నదని అర్థం. వాగ్మయమును పదము తక్కిన రెండింటి కంటే విశాలమైనది. గ్రంథస్థమైన వాటితో పాటు వాగ్రూపమున వెలసిన సర్వ విధములుగా రచనలు, సంభాషణలు, ఉపన్యాసములు, పద్దులు, ఉత్తరములు ఇత్యాదులన్నీ కూడా వాగ్మయమునందు చేరును. దీని పరిధి చాలా విస్తృతంగా. ఇది రెండు విధాలుగా ఉంటుంది: శాస్త్రవాగ్మయం, కావ్య వాగ్మయం. ఇక్కడ వెంచిత్రం చూస్తే వాగ్మయంలోనే సరస్వతం ఉంది, సాహిత్యం. ఈ రెండిటి యొక్క కలయికనే అనే దీని యొక్క భావం. శాస్త్రం అనేది బుద్ధిగమ్యమైనది, కావ్యం అనేది సర్వకాలికం, సర్వజనీనమైనది. అందుకే చరిత్రకారులు కావ్యకర్తను సృష్టికి అపార సృష్టి చేయగల బ్రహ్మగా తలిచారు. రెండవది సరస్వతము. సరస్వత్య ఇదం సరస్వత్యం అనేది సరస్వత శబ్ద ఉత్పత్తి, అనగా సరస్వతి సంబంధమైనది సరస్వతం అని అర్థం. సరస్వతమును పదము వాగ్మయ పదమంతా విస్తృతమైనది కాదు. లిఖితమైన లేక గ్రంథస్థమైన వస్తు సంపదంతయు సరస్వతం అనబడును. అనగా శాస్త్ర గ్రంథములు, పంచాంగములు, వార్తాపత్రికలు, శాసనములు, నిఘంటువులు మొదలైనవి సర్వశాస్త్ర కావ్య సమూహమంతయు కూడా సరస్వతమే. దీని పరిధి అంత విస్తృతం కాదు, మరి అంత సంకుచితం కాదు. రసభావము అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది అంతర్వాహిని సరస్వతము. సాహిత్యము. సాహిత్యం యొక్క పరిధి వాగ్మయము, సరస్వతము కంటే పరిమితమైనది. అలంకరికులు హితేనా సాహిత్యం సాహిత్యం, సాహిత్యస్య భావ సాహిత్యం అనుటచే సాహిత్యము మేలును కూర్చున్నట్టిది, హితాన్ని బోధించేది, ధర్మాన్ని ఉపదేశించేది సాహిత్యమని చెప్పవచ్చు. ఇంకా ఆనందదాయకమైనది, నీతిని బోధించినది, ధర్మ ప్రతిపాదమును చేయనది కూడా సాహిత్యము. హితేనా సాహిత్యం సాహిత్యం అనగా హితముతో కూడినది సాహిత్యం అని అర్థం. సాహిత్యస్య భావ సాహిత్యం అనగా మంచి హితముతో కూడినది సాహిత్యము అని అర్థం. ధర్మాది సకల శాస్త్ర రహస్యములతో సాహిత్యమైనదే సాహిత్యమని. సాహిత్యం ప్రయోజనం. సాహిత్యం వల్ల లోకంలోని పాఠకులకు ప్రధానంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఆనందం లేదా ఆహ్లాదం, ఉపదేశం లేదా సందేశం. సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం ఆనందం. దేశకాల పరిస్థితులకు కట్టుబడి చూస్తే సాహిత్యం యొక్క ప్రయోజనం ఉపదేశం. దేశకాల పరిస్థితులకు అతీతంగా చూస్తే సాహిత్యం యొక్క ప్రయోజనం ఆనందం. సాహిత్యం అధ్యయన పద్ధతులు. సాహిత్య చరిత్రను అధ్యయనం చేయడానికి ప్రధానంగా 3 పద్ధతులు అనుసరిస్తున్నాం. అవి కాలానుసారంగా పద్ధతి, చారిత్రక పద్ధతి, తృణాత్మక పద్ధతి. సాహిత్య చరిత్ర ఆధారాలు. తెలుగు సాహిత్య చరిత్రను అధ్యయనం చేయడానికి లేదా తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలు ఉన్నాయి. శాసనాలు, కావ్య అవతారికలు, అశ్వశాంత గద్యాలు, లక్షణ గ్రంథాలు, సంకలన గ్రంథాలు, గ్రంథ సూచికలు, జనశ్రుతులు, చరిత్ర. ఇవన్నీ సాహిత్యం యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఆధార గ్రంథికలు అని మనము చెప్పుకోవచ్చు. తెలుగు సాహిత్య చరిత్ర ఆధార గ్రంథాలు. గ్రంథం పేరు మొదటిది కవి జీవితములు. కవి, కర్త, సంపాదకుడు గురజాడ శ్రీరామమూర్తి. ఆంధ్ర వాగ్మయ చరిత్ర వంగూరి సుబ్బారావు. ఆంధ్ర కవుల చరిత్ర అందుకూరి వీరేశలింగం. ఇది JL 2007లో వచ్చినటువంటి క్వశ్చన్. ఆంధ్ర వాగ్మయం చరిత్రం దివాకర్ల వెంకటావధాని. ఆంధ్ర వాగ్మయ చరిత్ర సరస్వం శ్లిష్ట రామకృష్ణ శాస్త్రి. ఆంధ్ర సాహిత్య చరిత్ర పింగళి లక్ష్మీకాంతం. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం కండవల్లి లక్ష్మీరంజనం. సమగ్రాంధ్ర సాహిత్యం 13 సంపుటలు నిరుద్ర గారు. తెలుగు సాహిత్య చరిత్ర KV నారాయణరావు గారు, కవిత్వ వేది. తెలుగు కవుల చరిత్ర నిడదవోలు వెంకటరావు. ఆంధ్ర కవి తరంగని చాగంటి శేషయ్య. JL 2007లో వచ్చినటువంటి క్వశ్చన్. ఆంధ్ర కవిత్రేయులు పుట్కూరు లక్ష్మీకాంతమ్మ. ఆంధ్ర విదూషిణి మనులు. ఆంధ్ర శేషగిరిరావు.
తెలుగు సాహిత్య చరిత్ర 5 సంపుటలు కోర్లపాటి శ్రీరామమూర్తి. తెలుగు సాహిత్య వికాసం కె రంగనాథాచార్యులు. తెలుగు కవితా వికాసం కడియాల రామ్మోహన్ రావు జేఎల్ 2009లో వచ్చిన క్వశ్చన్. తెలుగు సాహిత్య సమీక్ష 2 సంపుటలు జి నాగయ్య. తెలుగు సాహిత్య చరిత్ర ధ్యాన శాస్త్రి గారు. తెలుగు సాహిత్య చరిత్ర వెలమెల సింహన్న. నవ్యాంధ్ర సాహిత్య విధులు కలుగంటి సీతారాములు. తెలుగు సాహిత్య చరిత్ర ముదుగంటి సుజాతారెడ్డి. తెలుగు సాహిత్య దర్శనం డాక్టర్ వెంకట నరసింహ కవి. తెలంగాణ సాహిత్య చరిత్ర ఆధార గ్రంథాలు గోల్కొండ కవుల సంచిక సూరారం ప్రతాప్ రెడ్డి. ముంగిలి సూరారం సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. తెలంగాణ సాహిత్య చరిత్ర సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. తెలంగాణ సాహిత్య చరిత్ర ముదుగంటి సుజాతారెడ్డి. తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర తెలంగాణ సాహిత్య అకాడమీ. ఈ ప్రాచీన తెలంగాణ సాహిత్యం సంబంధించినటువంటి విషయాలు. ఇలాంటి సమాచారం మరింత అందించాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అందించండి. ఇంకా మీకు అందించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.